హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలకి స్కూల్ అయితే లేదు. ఎందుకు అంటే ఇది థర్స్‌డే రోజు చేసిన వ్లాగ్. ఆ రోజు బీహార్ బంద్ వల్ల స్కూల్ అయితే లేదు అని చెప్పి క్యాంపస్‌కెళ్ళో మెసేజ్ అయితే పెట్టిండ్రు. ఇక అది నైట్ నేను పడుకునేటప్పుడు చూసుకున్నా గదా! ఇక ఎట్లాగో మార్నింగ్ అయితే పిల్లలకు స్కూల్ లేదు. టిఫిన్ చేసేది లేదు. ఇగ వాళ్ళుంటే వ్లాగ్ కూడా అంతంత మాత్రమే నేను తీస్తాను అని చెప్పేసి, ఇంక నేనైతే ఈరోజు మార్నింగ్ నిద్ర లేసేసరికి 8 అయితే అయింది. చాలా లేట్‌గా లేషినాను. లేచిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిచ్చిందో, రోజు హడావిడిగా అనిపిస్తది లేవడము. తర్వాత కొన్ని సార్లనేమో లేవాల్సొస్తది. మళ్ళా సండేస్ వస్తేనేమో అమ్మో! ఇప్పుడు నేను వీళ్ళతో పాటుగా అంటే పిల్లలు పడుకునేంత సేపు నేను పడుకున్నాననుకో, మళ్ళా తర్వాత నాకు అన్ని వాళ్ళు నన్ను తొందర పెట్టేస్తారు. ఇక అందుకే నేనేం చేస్తా అంటే సండే అయినా సరే 7 వరకల్లా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలు లేచే వరకైతే కొంచెం ఖాళీగా ఉంటాను. అయితే ఈరోజు నాకనిపించింది రోజు హడావిడిగా లేస్తున్నాను గదా! వాళ్ళతో పాటుగా లేచి వాళ్ళకి పాలో, టిఫినో చేసేసి నిదానంగా లంచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజైతే 8 గంటలకు లేచిన. ఇక లేచిన తర్వాత ఎట్లాగో మా సారు, మా పిల్లలు ఇంకా నిద్ర లేవలేదని చెప్పి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినంక కిచెన్‌లోకొచ్చి అయితే నేను నా కోసం చాయ్ పెట్టుకున్నా. పిల్లల కోసం ఒకవైపు పాలు వేడి చేషిన. మా కన్నయ్యనేమో హార్లిక్స్ లేకుండా పాలు తాగుతాడు గానీ, మా విషయం అస్సలు తాగదు. తనకి పాల స్మెల్ పడదు. తను పాలు తాగాలంటే కంపల్సరీగా హార్లిక్స్ ఉండాల్సిందే. ఇక నేను గూడా మంచిగా చాయ్ అయితే తాగిన. పిల్లలకేమో హార్లిక్స్ ఏసి పాలైతే పోషిన. ఇక వాళ్ళు గూడా పాలు తాగిన తర్వాత నేను నైటే నానబెట్టాను. పెసర్లు, కొన్ని బియ్యం నానబెట్టాను. మార్నింగ్ టిఫిన్‌లోకి పెసరట్టు చేద్దామని జెప్పి. ఇక నైట్ క్యాంపస్ కేర్‌లో స్కూల్ లేదు అనే మెసేజ్ చూడగానే చాలా అంటే చాలా రిలాక్స్ అయిపోయినా. ఇక మార్నింగ్ అయితే లేచి చాయ్ తాగేసరికి ఇదంతా 9:30, 10 అయితుంది గదా! మా సార్ అప్పుడు 10 గంటలకు లేచి "టిఫిన్ ఏం చేస్తావు?" అని అడిగిండు. అయితే నేనన్నా "టిఫిన్ ఎందుకు చేస్తాను? 10 అయితుంది గదా! కూర వండేస్తా, అన్నం వండేస్తా. అటు ఇటు 11 అయితది. మీరు స్నానాలు చేసుకునే వరకు డైరెక్ట్‌గా అన్నం తినేద్దాం ఎప్పటిలాగా" మా సార్ ఏమన్నాడంటే తనకంట స్కూల్‌లో లంచ్ ఉందంట 1:00కి. అయితే రేపు టీచర్స్ డే అనమాట. థర్స్‌డే బ్లాగ్ అని చెప్పిన గదా! అయితే ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంది అని జెప్పి ఆ రోజు స్కూల్ హాలిడే అంట. ఈరోజు ఏమో 4కి సెప్టెంబర్ 4కి వాళ్ళు స్కూల్‌లో ప్రోగ్రామ్ ప్లాన్ జేసుకుంటేనేమో బీహార్ బంద్ గావడంతోని ప్లాన్ అయితే పిల్లలైతే స్కూల్‌కి రారు గదా! ఇగ టీచర్స్ వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారంట. వాళ్ళకి లంచ్ వచ్చేసి అక్కడనే ఉంటది. ఇగ నేను అన్నం తినలేను అని జెప్పి మా సారు ఎట్లాగో పెసరట్టు చేద్దామని చెప్పి పెసర్లయితే నానబెట్టినావు గదా! అది రుబ్బి నా కోసం ఒక 2 పెసరట్లేయమనైతే మా సారు చెప్పిండు. ఇక నేనేం చెప్పినంటే పెసరట్టయితే ఏస్తాను గానీ చట్నీ చెయ్యను. ఇప్పటికే టైం వచ్చేసి 10 అయితుంది. పిల్లలిద్దరు ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. వంట పనులు గూడా కాలేదంటే మా సారన్నారు కదా! సరే నిన్న చేసిన పౌడర్ ఉంది గదా! ఆ పౌడర్ ఏసుకొని తినేస్తా అని చెప్పిండు. ఎప్పుడైనా సరే నేను పెసరట్టు ఎట్లా చేసేదాన్నంటే పెసర్లు, బియ్యం కలిపి నానబెట్టి నైట్ రుబ్బి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మార్నింగ్ లేచయితే పెసరట్లేసేదాన్ని. ఎప్పుడేసినా గూడా కొంచెం అంత మంచిగా ఏం అనిపియదు. అంటే తింటాం దోసల లెక్కనే అనిపిస్తది. కొందరేమో పెసరట్టంటే చాలా స్పెషలు, చాలా బావుంటదని జెప్పేసి ఊకే ఆ పెసరట్టు తినడం కోసం వెయిట్ చేస్తారు గదా! నాకేమో నార్మల్‌గానే అనిపిస్తది. కొన్నిసార్లు పచ్చి పచ్చిగా కూడా అనిపిస్తది. ఎందుకంటే నేను దోస అయినా సరే, పెసరట్టయినా సరే ఒక వైపే కాలుస్తాను కాబట్టి. అయితే మొన్న మిమ్మల్ని అడిగాను కదా! పెసరట్టు ఎట్లా చేయాలని జెప్పి చాలామంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పారు. ఎప్పుడైనా సరే పిండనేది ముందు రోజు రుబ్బి పెట్టకుండా ఎప్పుడైతే మనం పెసరట్టేస్తామో అప్పుడే రుబ్బాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి మంచిగా మిక్సీ పట్టుకొని కొంచెం పెసరట్టనేది మందంగా వెయ్యాలని జెప్పి చాలామంది సిస్టర్స్ అయితే నాకు జెప్పిండ్రు. వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు పెసరట్టయితే చేస్తున్నాను. నిజంగా వేడి వేడిగా తిన్నారు గదా! మా సార్‌కైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. ఇగ తన కోసం ఒక 3 పెసరట్లేసాను.
అయితే నాకు మీరు జెప్పినట్టుగానే ఈ పెసరట్లో ఆనియన్స్ మంచిగుంటాయని జెప్పిర్రు గదా! ఆనియన్స్ ఏసి మా సార్‌కైతే దోసలిచ్చాను. వేడి వేడిగా ఉన్నాయి గదా! అందుకే ఆ పౌడర్ ఏసుకొనైతే మా సార్ దోస తిన్నాంక పిల్లల కోసమయితే మళ్ళీ ఇక్కడైతే పెసరట్టు వేస్తూ ఉన్నాను. నాకు కూడా చాలా మంచిగా నచ్చింది టేస్టు. నేను ఈ పెసరట్టుని ఎగ్ కర్రీతోని తిన్నాను. మా సారేమో పౌడర్‌తోని తిన్నరు. ఇక పిల్లలేమో పౌడర్ అనేది ఆ దోసలో మధ్యలో వేసుకొని తిన్నరు. వాళ్ళు ఎప్పుడైనా సరే స్కూల్ లేనప్పుడు టిఫిన్ అయితే తినరు. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఒకటే దోస తిన్నరు. ఇగ పాలు వేడి జేషిన. నిన్నటివి కొన్ని పాలు మిగిలిపోయినాయి. తర్వాత ఈరోజు పాలు వేడి జేషినా గదా! అవన్నీ తీసుకొచ్చయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. ఇగ ఈరోజు మా సారు పిల్లలు ఇంటికాడనే ఉన్నారు గాబట్టి, ఇగ వాళ్ళ చుట్టూ సదురుకుంటూ పని జేసుకునే వరకు కొంచెం లేట్‌గా అయిపోయింది పని. అందుకే ఈరోజు కర్రీ అయితే దగ్గర నుంచి చూయించలేదు. నేను ఎగ్ కర్రీ వండుదామని అనుకున్నాను ఫస్టు. అయితే మా కన్నయ్య ఏం జేశారంటే ఒక 6 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో. అయితే దాంట్లో నేను ఉడకబెట్టి కర్రీ చేద్దామని అనుకున్నాను. అయితే మొత్తం ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఎగ్స్ అనేవి మిడిల్‌లోకి బ్రేక్ అయిపోయినాయి. ఇక అందుకే కొట్టి, పోసి కర్రీ అయితే వండినా. అయితే నిన్న నైట్ పిల్లల కోసం ఎగ్ బాయిల్ చేసినప్పుడు మా సార్‌కి కూడా పిల్లలతో పాటుగానే బాయిల్ చేసి ఇస్తాను. అయితే వాళ్ళేమో ఇద్దరు తిన్నరు. కానీ మా సారు తన ఎగ్ తినలేదు. అది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఆ ఎగ్ కూడా ఏసి కొంచెం కర్రీ అయితే వండినా. నాకేమో ఇగ నైటు ఏదన్నా పులావ్ లెక్క చేసుకుందాం అని జెప్పేసి ఇప్పుడైతే మా ముగ్గురు కోసమే గదా! కొంచెం 2 కప్పుల రైస్ గడిగిన, అది పొయ్యి మీద పెట్టి అన్నం వండిన. ఇంకోటి ఆ 3 ఎగ్స్ ఉంటే అక్కడి వరకే వండేసిన. మా సార్ కూరగాయలు ఏం గూడా తేలేదు గదా! అవి మిల్లీ మిక్కర్స్ తీసుకొనొచ్చిండు. టమాటో, పచ్చిమిర్చి ఇవే. కూరగాయలేం లేవు. మళ్ళా నేను సాటర్‌డే వరకు ఉన్నదో లేదో అడ్జస్ట్ చేసి తినాలి. అంటే వేరే కూరగాయలు లేవు. దోసరుగులున్నాయి, మిల్లీ మిక్కర్లున్నాయి, తర్వాత పొటాటో ఉన్నాయి. ఈ 3 రోజులకి ఈ కూరగాయలు సరిపోతాయి. మళ్ళా మేము చికెన్ తెచ్చుకోక గూడా చాన రోజులయితుంది గదా! ఎట్లాగో ఫ్రైడే రోజు గూడా స్కూల్ ఉండదంట మా సార్‌కి. ఆ రోజైతే తను చికెన్ జేస్తారని జెప్పి నేనైతే అనుకుంటున్నాను. అందుకే మా మటుకే కొంచెం కూర, అన్నం అయితే వండేసి గిన్నెలయితే తోమేసిన. ఇక ఒకవైపు నేను గిన్నెలు తోముకుంటూ, ఒకవైపు కూర వండుకుంటూ, ఇంకోవైపు వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా వేసి ఉతికేసాను. ఇగ నిన్న వెడ్నెస్‌డే గదా! విషమనేమో వైట్ కలర్ యూనిఫార్మ్ యేసుకుంది గదా! ఆ వైట్ కలర్ యూనిఫార్మ్, షూస్ గూడా ఈరోజే క్లియర్‌గా మొత్తం పనైతే అయిపోగొట్టుకున్నాను. ఈరోజు వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. నైట్ మొత్తం బాగా వర్షం పడింది గదా! ఎక్కడ జూషినా గూడా చల్లదనమే అనిపిస్తుంది. ఇక నేనైతే మంచిగా బట్టలైతే నిమ్మలంగా, నిదానంగా ఒక హ్యాపీ ఫీల్‌తోనైతే బట్టలారేస్తున్నాను. ఈరోజు నా పనంతా అయిపోయే వరకు 12:30 అయిపోయింది. ఇక చేసిన పనేమన్నా ఉందా అంటేనేమో ఏం పని గాదు. ఇగ 12:30 వరకు పనయిపోయే వరకు నాకైతే మస్తు ఆకలయింది. ఎప్పుడైనా సరే నేను ఎక్కడి పనులు అక్కడ పెట్టి తినలేను. నా వల్ల కాదు. పనంతా అయిపోయిన తర్వాతనే తింటాను. ఇగ ఫాస్ట్‌గా అయితే బట్టలారేసి అప్పటికే ఇగ మా కన్నయ్య అంటుండు గదా! "అన్నం పెట్టు, అన్నం పెట్టు" అంటుండు. ఇగ నేను చెప్పిన గదా! బట్టలారేసిన తర్వాత వచ్చి అన్నం పెడతాను నాన్న అని చెప్పి కన్నయ్యకు విషయంగా అయితే చెప్పిన. ఇక ఈరోజు గూడా ఎప్పట్లాగానే ఇంతంతా చుట్టూరా బట్టలైతే ఆరేసిన. ఇగ బట్టల పని అయిపోయింది. ఇంట్లో పని గూడా అయిపోయింది. పిల్లలకి అన్నం పెట్టాలే. ఇగ నేను గూడా అన్నం అయితే తినేయాలి. ఇగ పొద్దున పిల్లల కోసము చెరొక్క దోస వేస్తే, ఆ 2 దోసలు అట్లనే ఉన్నాయి. ఇగ మా సారేమో ఒకటి ఆనియన్ దోస నా కోసం ఉంచిండు. ఇగ నేను ఎట్లాగో మధ్యాహ్నం అయిపోయింది గదా! పౌడర్‌తోని చల్లారిపోయిన దోసలు తినలేను అని జెప్పి ఎగ్ కర్రీ వేసుకొనైతే తిన్నా. పిల్లలకేమో అన్నం అయితే కల్పించిన. వాళ్ళైతే తిన్నరు. ఇక పిల్లలు అన్నం తిన్న తర్వాత టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. ఇగ బయట వాతావరణం మంచిగా ప్రశాంతంగా ఉందిగా. జరసేపు బయట అటు ఇటు తిరిగొద్దామని జెప్పి బయటికైతే వచ్చిన. ఇగో మేముండే ఈ వెంచర్ చుట్టూ ఒక బంగారమైన వాతావరణం ఉంటది. నిజంగా మనం మన కళ్ళతోని ప్రశాంతంగా జూస్తే ఎక్కడ జూషినా గూడా అద్భుతం అనిపిస్తది దెలుసా! అంత మంచిగా ఉంటది. మేముండే క్వార్టర్స్ చుట్టూ వాతావరణం అయితే ప్రతి క్వార్టర్ ముందు ఒక 2, 3 చెట్లైనా ఉంటాయి. ఇప్పుడు ఇది మా క్వార్టరు.
చుట్టూ ఉండే క్వార్టర్స్ అనమాట. ఇప్పుడు మా పక్కన క్వార్టర్స్ అయినా సరే, ఇక్కడ మా ఎదురుంగా క్వార్టర్స్ అయినా సరే చూపిస్తున్నాను. ఇవేమో మా ఎదురుంగా క్వార్టర్స్. ఇప్పుడు ఇక్కడ చూయించాను గదా! ఇవి మా పక్కన క్వార్టర్స్. ఇగో ఇంత మంచిగా దగ్గర దగ్గర ఇండ్లు, ఇంత పచ్చని వాతావరణము మన వాళ్ళుంటే ఎంత మంచిగా అనిపిస్తది. మన తెలుగు వాళ్ళుంటే ఎప్పుడు బయటనే ఉంటది హడావిడి మొత్తం. కానీ ఇక్కడైతే ఎవ్వరింట్లో వాళ్ళే ఉంటారు. పొద్దున్నుంచి నైట్ పడుకునే వరకు చూద్దామన్నా గూడా ఒక్క పిల్ల గూడా కనపడరు. గట్లుంటది ఇక్కడోళ్ళతోని. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, ముసలోళ్ళైనా, ముడిగోళ్ళైనా ఎవ్వరైనా సరే 24 గంటలు డోర్‌లో పెట్టుకొని ఇంట్లోనే ఉంటారు. నాకు కొన్ని సార్లు అనిపిస్తది, ఈ అమ్మ ఈ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళు ఏం మనుషులురా నాయనా! ఎప్పుడు ఒక్కసారి కూడా బయటికెళ్లరు. ఒకళ్ళకొకళ్ళు అసలు మాట్లాడుకోను తెలుసా! ఉండి, 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 ఉండి బోర్ అనిపిస్తది. ఇంత చక్కని వాతావరణంలో మన తెలుగోళ్ళుంటే రోజు మంచిగా ఎంత ప్రశాంతంగా డే అనేది స్టార్ట్ అయితది. ఎంత హ్యాపీగుంటది మన వాళ్ళుంటే అని జెప్పి, నేను 24 గంటలు అనుకోని, మా ఫ్యామిలీ వాళ్ళు, నా ఫ్రెండ్స్ వీడియో కాల్స్ చేసినవి గూడా, ఇగో గిట్లుంటే బావుండు గదా! ఇగో గీ ఇంట్లో మీరుంటే బావుండే. 24 గంటలు మనం పప్పుకు, ఉప్పుకు ఊకే ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. మీరొండిన కూరలు మేము పంపించుకునేవాళ్ళం. నేనొండిన కూరలు నీకు పంపించుకునేదాన్ని గింత దగ్గరుంటే. ఇగో ఇలా మనుషులు ఉన్న జాగుండదు, లేని జాగుండదే అని ఈ క్వార్టర్స్‌ని జూపిస్తూ మా ఫ్రెండ్స్‌కి ఊకే జెప్తాను. చూస్తున్నారు గదా! ప్రతి ఇంటి చుట్టూ చక్కగా మంచి మంచి పెద్ద పెద్ద చెట్లుంటాయి. మధ్యాహ్నం టైంలో లేదా పొద్దుగాల లేకపోతే పొద్దుకంగా 2 కుర్చీలేసుకొని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే ఎంత మంచిగుంటది. నాకైతే నేను మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను చాలా ఎంజాయ్ అయితే చేస్తాను. పొద్దుగాల లేవంగానే ఆ మెయిన్ డోర్ తీసుకొని అక్కడ ఒక 5 నిమిషాలు నిలబడ్డామనుకో మనసు మొత్తం ప్రశాంతంగా అనిపిస్తది. ఎక్కడ జూషినా గూడా ఇగో గింత పచ్చగా, గింత మంచి వాతావరణం కనిపిస్తది. ఇగ వర్షం ఒస్తున్నప్పుడు ఆ అందాన్ని జూస్తందుకు 2 కళ్ళు జాలవు. ఇగ నేనేం జేస్తా అంటే ఎప్పుడైతే స్పీడ్‌గా వర్షం ఒస్తదో అప్పుడు డోర్ తీసి, చైరేసుకొని, ఫోను పట్టుకొని, అక్కడే కూర్చొని టైమంతా స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంత మంచి వాతావరణాన్ని వీళ్ళందరూ చాలా మిస్ చేసుకుంటున్నారని జెప్పి నాకైతే అనిపిస్తది. మరి మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కంపెనీలుండవు గాబట్టి పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండనే ఉండదు. తర్వాత మేముండే క్వార్టర్స్‌లోకి వేరే వాళ్ళని, బయటి వాళ్ళని అలో చెయ్యరు కాబట్టి ఎక్కువ వెహికల్స్ అవన్నీ ఏం రావు. ఏమైనా సరే మేముండే ఈ క్వార్టర్‌లోకి ఎంట్రీ ఉండాలంటే వాళ్ళకి కొన్ని ఐడీ కార్డ్స్ అనేవి మనం చూయించాలి. తర్వాత బయట కూరగాయలు అమ్మే వాళ్ళని, పాలమ్మే వాళ్ళని చెక్ చేసిన తర్వాతే లోపలికైతే పంపిస్తారు. ఇగో అంతా ఆడకట్టు మొత్తం చూపిస్తున్నాను గదా! మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు ఉండే వాతావరణము, క్వార్టర్స్‌ని మాత్రమే మీకైతే చూపిస్తున్నాను. ఎక్కడ జూషినా గూడా ఒక్క ఇంట్లో మనిషి గూడా కనిపిస్తలేరు గదా! అగో గట్లయితే ఉంటది. ఇగ నేను అటు ఇటు నడుచుకుంటే మా తెలుగక్క వాళ్ళ ఇంటి వరకైతే వచ్చి, ఇగ మీకైతే ఈ వాతావరణం చూయించి, ఇక మళ్ళా అయితే ఇంట్లోకి నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇంత చక్కటి వాతావరణాన్ని అనుభవించడానికి పెట్టి పుట్టాలి అని జెప్పేసి అంటూ ఉంటారు గదా! కానీ ఇక్కడ మనుషులేమో బయట టైమ్ స్పెండ్ జేయనే జెయ్యరు. ఎప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటారు. ఇగో ఇంత మంచి వాతావరణాన్ని మిస్ అయితున్నారు అని చెప్పి నేను చాలా మందినైతే ఇక్కడున్న వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాను. ఇగ నేనైతే మా ఇంటికెళ్ళిపోతున్నాను. చూస్తుర్రు గదా! ఈ క్వార్టర్స్‌లో చెట్లయితే భలేగుంటాయి. మంచి వాతావరణాన్ని, కళ్ళకి ఒక ప్రశాంతమైన మనసుకి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని, మనసుకి తాకే, హత్తుకునే ఎన్నో మాటల్ని ఈ చెట్లు, ఇక్కడ చూస్తున్న ఈ వాతావరణం అయితే చెప్తూ ఉంటది. కొన్నిసార్లు అనిపిస్తది నాకు, నాతో మాట్లాడతానికి ఎవరు లేకుంటే ఏంది? ఇప్పుడు ఈ చెట్లు, ఈ పుట్టలు నాకు మంచి వాతావరణాన్ని ఇస్తున్నాయి. ఇవి నాతోని రోజు హ్యాపీగా ఉంటున్నాయే, నన్ను హ్యాపీగా చూసుకుంటున్నాయి. ఇవే నాకు చాలు అని జెప్పేసి అనిపిస్తది. నిజంగా చెప్తున్నా ఇక్కడోళ్ళు అందరూ బంధాలకు గూడా చాలా అంటే చాలా దూరంగా ఉంటారు. ఇగ నిజంగా చెప్పాలంటే మొన్న మా ఇంటి ముంగడ అంకుల్ వచ్చిండు గదా! మేమొచ్చేసేమో ఈడకొచ్చి 8 సంవత్సరాలయితుంది. మా అంకుల్ వాళ్ళు 30 సంవత్సరాలు ఇక్కడున్నరు. ఇక్కడికొచ్చిన తర్వాత అంటే నేను 8 సంవత్సరాలు అవుతుంది గదా! వాళ్ళు 35 ఇయర్స్ ఉన్నారంటే పక్కనోళ్ళతోని, ఎదురుంగాళ్ళతోని ఆళ్ళకెంత అనుబంధం ఉండి ఉంటది. అగో మా అంకుల్ ఏమో వచ్చి మా ఇంట్లోనే ఉండి 24 అవర్స్ మా ఇంట్లోనే టైమ్ స్పెండ్ జేసిండ్రు. అట్లుంటది. ఒకరికొకరు మాట్లాడుకోరు. అది సంవత్సరాలైనా సరే, నెలలైనా సరే
ఒకళ్ళతోనొకరికి అనుబంధం అనేదే ఉండదో, వీళ్ళ రిలేషన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గానీ, ఇక నైటు నేను మధ్యాహ్నం వండిన ఎగ్ కర్రీ అది మధ్యాహ్నం వరకే అయిపోయింది. అన్నం కూడా అప్పటికే అయిపోయింది. ఇక నైట్ ఏం చేద్దాం అంటే ఎప్పటినుంచో ఫీవర్ వచ్చినప్పటి నుంచి బిర్యానీ తినాలి, తినాలి అనిపిస్తుంది. అందుకే ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఇక మా సార్ అన్నారు గదా! నేను లంచు మంచిగా తినేసొచ్చిన. నాకు నైట్ డిన్నర్ అయితే వద్దు అని జెప్తే, నేను నా కోసం, పిల్లల కోసం మాత్రమే ఎగ్ పులావ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని, ఆ ఎగ్స్‌లో కొంచెం ఫస్ట్ గిన్నెలో కొంచెం ఆయిల్ ఏసుకొని, ఎగ్స్ ఏసుకొని, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం ఏసుకొని, ఎగ్స్‌నయితే ఫ్రై చేసుకున్నాంక, మళ్ళా ఒకటి కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకున్నాను. ముందు వేసిన ఆయిల్ సరిపోదని ఇంకొంచెం ఆయిల్ ఏసుకొని, టమాటో, ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, తర్వాతొచ్చేసి ధనియాల పొడేసుకొని అంతా కలుపుకొని, ఇందాక ఫ్రై చేసిన ఎగ్స్ గూడా వేసుకొనయితే మంచిగా ఒక నిమిషం పాటు కలుపుకున్నాంక 1 కప్పు రైస్ అయితే నేను కడిగి పక్కన పెట్టుకొని, ఆ రైస్‌ని గూడా వేసేసుకుంటున్నాను. ఈ రైస్‌ని వేసిన తర్వాత గూడా అంతా ఒక హాఫ్ మినిట్ పాటు చక్కగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే వేసుకుంటాను. ఇక ఇది నా కోసం, పిల్లల కోసము. అది కూడా నైట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే చేసుకున్నాను. ఇక ఇప్పుడైతే అది మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాంక ఒక 3 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. నాకు ఈ పులావులు చేయడము, ఫ్రైడ్ రైసులు చేయడము చాలా ఇష్టము. చాలా మంచిగా చేస్తా. సింపుల్‌గా చేసినా గూడా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఏదైనా సరే వీడియోస్ కోసం జేయడం చాలా కష్టం. కానీ, పిల్లల కోసం జేయడమే నాకు వీలవుతది. ఇప్పుడెట్లా అంటే, కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే కొత్త కొత్త రెసిపీస్ చూయించడం, లేకపోతే ఒక మంచి కర్రీని తక్కువ క్వాంటిటీలో కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చేటట్టు, కలరొచ్చేటట్టు చూయించడం ఇలా చేస్తూ ఉంటారు గదా! నేనైతే అలా చేయలేను. ఎందుకంటే, నేను రెగ్యులర్‌గా వ్లాగ్సే చేస్తాను గాబట్టి, రెగ్యులర్‌గా ఏం వండినా గూడా అది మా ఇంట్లో వాళ్ళకి సరిపడా మొత్తం ఉండాలి. ఇప్పుడు కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా, లేదు అంటే కొంచెం పకోడీ చేసినా గూడా ఒక్కొక్కటి వచ్చేటట్టుగా చేయను. వాళ్ళు తృప్తిగా తినేటట్టుగానే జేయాలి. అది రూల్ అంతే. ఇగ అందుకే నేను ఎక్కువ రెసిపీస్ అయితే అన్నీ తక్కువ క్వాంటిటీలో కొంచెం అందంగా చూయించలేను. కానీ చేసేది ప్రతి రెసిపీ అనేది సూపర్ ఉంటది. ఎగ్ పులావ్ గూడా రెడీ అయిపోయింది. దీన్ని పులావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు. మనకు నచ్చితే ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే మసాలా వేయకుండా పిల్లల కోసం సింపుల్‌గానే వండేశాను. ఇక వేడి వేడిగా రెడీ అయిపోయిన తర్వాత, ఆ నీళ్ళంతా మరిగిన తర్వాత పైనుంచి మూత పెట్టి అన్నం ఎట్లా వండుతామో అగో గట్లనే గీ బిర్యానీ గూడా వండుకోవడమే. ఇక కనీకు విషమ్మగా అన్నం పెట్టిన తర్వాత థంబ్‌నెయిల్ కోసం ఇలా 3 ఎగ్స్ ఒకే ప్లేట్‌లో పెట్టుకున్నా. ఇక ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకొని వేడి వేడి అన్నంలో పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని ఇవన్నీ అబ్బా! అమృతం లాగానే ఉంది. మీరు కూడా సింపుల్‌గా ఇలా ఇంట్లో చేసి పెట్టండి. మీ వాళ్ళకి గూడా డెఫినెట్‌గా నచ్చుతది. పిల్లలకైతే నేను పెట్టేసాను. వాళ్ళిద్దరూ ఒకవైపు తింటున్నారు. నేను కూడా తినేస్తున్నాను. మరి నేను చేసిన ఈ ఎగ్ రైసు లేదా ఎగ్ పులావు, ఎగ్ బిర్యానీ మీకెట్లా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక మీరు గూడా నైట్ టైమ్‌లో సింపుల్‌గా ఎంజాయ్ చేయాలంటే ఇలా మిల్లీ మేకర్ ఫ్రైడ్ రైస్ గానీ, ఎగ్‌తో గానీ చేసుకోండి. సింపుల్‌గా చాలా పర్ఫెక్ట్‌గా బావుంటది. ఎట్లాగో వేడి వేడిగా చేసి పెడతారు గాబట్టి, మీ వాళ్ళకి గూడా నచ్చుతది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.